హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. సో ఇండస్ట్రీలో ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండి అద్భుతమైన సినిమాలతో ఎప్పటికీ అలా ఫ్యామిలీ వ్యక్తిగానే ఉండిపోయే వ్యక్తి మన వెక్టరీ వెంకటేష్. సో ఆయన కెరియర్లో ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమా కూడా ఆడియన్స్కి ఎంతో చేరువవుతుంది, అలాగే మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసే విధంగా ఉంటుంది. సో అలాంటి లెక్కలోనే నెక్స్ట్ ఇంకొక సినిమాతో మన ముందుకైతే వెంకటేష్ రాబోతున్నారు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అని సినిమా అయితే రాబోతుంది. ప్రస్తుతం దాని షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎలాగైనా సరే ఈ ఇయర్ అక్టోబర్ కల్లా రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాని కంప్లీట్ చేస్తూనే ఆల్రెడీ అనిల్ రావుపూడి డైరెక్షన్లో కళ్యాణ్ రామ్తో కలిసి కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాని అయితే పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు వెంకటేష్. సో ఆల్రెడీ దీనికి సంబంధించి వచ్చే ఆగస్టులోపు షూటింగ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. సో ఇలాంటి కెరియర్ పీక్లో ఉన్న టైంలో ఇంకొక కొత్త సినిమాకు కూడా సైన్ చేయబోతున్నారని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో దాని డైరెక్టర్గా అయితే ఆల్రెడీ బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ఠ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన విశ్వంబర సినిమాతో కంప్లీట్ ఫామ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా దీనికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే పూర్తి చేసుకొని ఏదో ఒకలా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు విశ్వంబర చిరంజీవి నటించిన విశ్వంబర సినిమాని రిలీజ్ చేయాలని అయితే ప్లాన్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం వెంకటేష్ మీద కూడా ఆయన సినిమా రాస్తున్నట్లుగా ఆల్రెడీ సురేష్ బాబుతో చర్చలు జరుగుతున్నట్టుగా, స్క్రిప్ట్ అయితే కొంచెం ఎండింగ్ దశలో ఉన్నట్టుగా, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వెంకటేష్కి స్క్రిప్ట్ వినిపించి తర్వాత అది పట్టాలకి ఇచ్చే ప్లాన్లో అయితే ఉండాలని చెప్పేసి వశిష్ఠ అయితే అనుకుంటున్నారు. మరి ఇలా కంటిన్యూ సినిమాలతో జయాపజయాలతో సంబంధం లేకుండా వెంకటేష్ ఇలా సీనియర్ హీరోగా ఉండి కూడా దూసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన విషయంగానే ఉంది. సో ఇలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వస్తున్న నేపథ్యంలో ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ ఎప్పుడూ అందరికీ దగ్గరగా ఉంటున్న వెంకటేష్ మరి వశిష్ఠతో ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు. ఆల్రెడీ వశిష్ఠ కొంచెం హిస్టారికల్గా ఫ్యాంటసీ వరల్డ్లో తీసే సినిమాల్లాగానే వెంకటేష్కి కూడా ఒక కథ రాయిపోతారా అన్నదైతే ముందు ముందు వేచి చూడాలి. మరి వశిష్ఠ కథ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అలాగే ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అన్నది వెంకటేష్ కెరియర్లో ఎలాంటి పాయింట్ వరకు ఆయన తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు అన్నది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.